హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం నువ్వు నాతో మాట్లాడు నిమిషం ఫోన్ పెట్టి నాకు అర్జెంట్ అర్జెంట్ అయితే ఆడ పోసుకోండి వెళ్ళి అది కాదు నేను చెప్పేది ఇక్కడికి రండి ఒకసారి మీతో మాట్లాడాలి ఒకసారి నుంచుంటారా నాకు కొంచెం హెల్ప్ చేయండి అమ్మాయిని వచ్చాను కదా హెల్ప్ చేయలేవా ఒకసారి రండి ఇక్కడికి సరే చెప్పు ఈ మరి డబ్బులు హలో ఫోన్ పెట్టి రండి ఏంటి మీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటంటే ఫోన్ పెట్టేయండి మళ్ళీ వాళ్ళు వింటే బాగాదు చెప్పండి సరే కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి ఏం ప్రాబ్లం అంటే ఒక అబ్బాయి ఉన్నాడు నన్ను లవ్ చేస్తున్నాను విసిగిస్తున్నాడు నేను కూడా లవ్ చేశా వదిలేసా ఇద్దరికి గొడవ అయింది వాడు వేరే అమ్మాయితో తిరుగుతుంటే నేను చూసి వదిలేసా నాకు ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా కావాలి పోలీస్ కంప్లైంట్ అండి వచ్చి నా దగ్గరికి వస్తారు మీరు కాదు ఇప్పుడు నువ్వు ఒకసారి మగాడివిగా నాకు హెల్ప్ చెయ్యి ఒకసారి మగాడివిగా నాకు హెల్ప్ చెయ్యి ప్రభుత్వం ఉంది గవర్నమెంట్ ఉంది అన్ని వద్దు నాకు ఫోన్ పెట్టు ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి మాట్లాడితే ఇలా మాట్లాడతారా టెన్షన్ పడుతున్నా మీరు వచ్చి ఎంత ఇవ్వాలి మనీ చెప్పండి నేను ఇప్పిస్తాను 2 lakhs 2 lakhs ఇస్తే నువ్వు వీడు కూర్చుంటావా చెట్టు కింద చెప్తున్నావు నాకు 2 lakhs ఇస్తారా 2 lakhs ఇస్తే చెట్టు కింద ఎవడు కూర్చోడు బార్ షాప్ లోనో దేంట్లోనో కూర్చుంటాడు కొంతమంది ఉంటారు దానికే పోతారు 2 lakhs అప్పివ్వాలి సతాస్తుండు దానికోసం సరే నాకు చిన్న హెల్ప్ చేయండి నాకు చిన్న హెల్ప్ చేస్తే మీకు ఈ రోజు పెట్టేసేయండి ఇప్పుడు నాకు ఒక లవర్ ఉన్నాడు వాడు నన్ను వదిలేశాడు మోసం చేశాడు పబ్బుకు తీసుకెళ్ళాడు బీచ్లో తీసుకెళ్ళాడు సినిమాడు అన్నీ చేశాడు ఇప్పుడు నేను వద్దంట ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే గట్లా ఉంటుంది ఇట్లా నీ కింద ప్యాంట్ వేసుకున్నా ప్యాంట్ వేసుకోకుండా తిరగలేదు కదా లవ్ చేసి నచ్చరు నీకు ఇలాంటి వాళ్ళు బాగా నువ్వు నన్ను సిన్సియర్ లవ్ చేస్తున్నావు అయితే నిన్న లవ్ చేస్తా నాకు ఆల్రెడీ పెళ్లి మ్యారేజ్ అయింది పెళ్లి చేసుకున్నావు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఎన్ని పెళ్లి చేసుకున్నావు ఒకటే పెళ్లి చేసుకున్నా నన్ను కూడా చేసుకో రెండో పెళ్లి ఏం చేసుకుంటా ఫోన్ నేను నీ చేసుకుంటా కోసం వాడుకుంటాం ఫోన్ నేను నీకు తాళి కడతా నేనే కడతా నాకు కడతావా నిన్నెందుకు కడతా నాకు ఆల్రెడీ భారీ ఉన్నది సరే ఇప్పుడు మరి ఎవరితో ఫోన్ మాట్లాడతావు 2 లక్షలు ఎవరు ఇవ్వాలి 2 లక్షలు అప్పు అయినాడు 2 లక్షలు సరే నాకు 1 లక్ష రూపాయలు ఇస్తావా మాట్లాడుకుంటున్నావా డబ్బుల కోసం నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు నాకు 1 లక్ష రూపాయలు ఇస్తావా నా బర్త్డే డ్రెస్ కొనుక్కోవాలి నేను ఎందుకు ఇస్తా అసలు మీరు ఎవరన్నా తెలియదు నేను వేసే డబ్బు ఎందుకు ఇస్తా నేను మాట్లాడుకుంటూ వచ్చి డిస్టర్బ్ చేస్తే మీరు ఇప్పుడు నేను నిన్న ఏమన్నా కొట్టానా లేకపోతే నీ మీద ఏమన్నా పడి రక్కానా సరే నేను ఫస్ట్ నాతో 2 నిమిషాలు మాట్లాడితే నీకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తా సరే చెప్పు ఇప్పుడు నా లవర్ వదిలేసాడు నాకు ఏదన్నా సొల్యూషన్ చెప్తే సొల్యూషన్ ఏం లేదు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు నన్ను డబ్బులు అడుగుతారు అట్లా కాదు నాకు అలా వచ్చే లవర్ నాకు వద్దు నా అంటే నన్ను ఇష్టపడి వచ్చే లవరే కావాలి నాకు అందుకని మోసం చేసి వెళ్ళిపోయాడు అలా నేనేమి మోసం చేయలే అబ్బాయి ముందు ఇంకొక అబ్బాయికి ముద్దు పెట్టాను అంతే అందుకని వదిలేడా మరి నువ్వు ఒక అబ్బాయి ఇది కామన్ అబ్బా హైదరాబాద్ ఊరుకుంటా నేను అమ్మాయిని చెల్లెని పిలుస్తాడు కదా అందుకని ఊరుకుంటా సరే ఇప్పుడు మీకు పెళ్ళైంది కదా మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు మరి నీకు మాత్రం లవ్ చేసుకున్న పెళ్లి చేసుకున్న అమ్మాయి కావాలి నేను మాత్రం అరేంజ్ మ్యారేజ్ ఎట్లా చేసుకోవాలి నాకు లవ్ మ్యారేజే కావాలి పెళ్లి చేసుకుంటావా 2 పెళ్లి చేసుకో కావాలంటే నేను మీ ఇంట్లో చెప్పనులే సెకండ్ సెటప్ కొంటా ఓకేనా నాకు వద్దు ఉన్నది ఒకటి చాలు నాకు సరే నేను 3 లక్షలు ఇస్తా నన్ను పెళ్లి చేసుకున్నందుకు మరి మీ లవర్ ఇంకొక అమ్మాయి ఎవరన్నా ఉందా నాకు లవర్ లేదు నాకు సరే నన్ను మోసం చేసినోడు ఎవరి గురించో చెప్తా అయినో ఆ అబ్బాయి పేరు నాకు తెలీదు పేరు కూడా తెలీదు పేరు తెలియకుండానే అబ్బాయిని చెప్పి పిలుస్తా అబ్బాయిని నేను అబ్బాయి నన్ను మోసం చేశాడు కాబట్టి అబ్బాయి బదులు నువ్వు నన్ను పెళ్లి చేసుకో
నేను చేసుకొని ఏం చేసుకుంటా? ఆడెవడో మోసం చేస్తే అది కరెక్ట్ కాదు కదా. కాదు సరే, నేను నీకు ఇప్పుడు ప్రపోజ్ చేస్తాను. ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుంటే నోటితో చెప్పు సమాధానం. సమాధానం ఏం చెప్పాలి? నువ్వు చెప్తావా? నేను ఒక అమ్మాయిని దొరకపోతే వచ్చి చెప్తావా? చెప్తా. ఈ అమ్మాయిని ఒక అబ్బాయి మోసం చేశాడు, అందుకే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం నువ్వు చెప్పేది నువ్వేం చెప్తావు? నేను అదే చెప్తాను. నన్ను మోసం చేశాడు, నాకు జీవితం ఇస్తాను అన్నట్టు, అందుకే వచ్చానని చెప్తాను. చెప్పకు, నాకు జీవితం అయిందని బతిలాడుకుంటున్నాను ఈ అబ్బాయిని. మీ ఆయన నన్ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, రూమ్ తీసుకెళ్లాడు, అన్ని అయిపోయింది. అలా చెప్తే నేను అప్పుడు అమ్మటే ఒప్పేసుకుంటాను. సరే ఉన్నది ఉన్నట్టు చెప్తే, ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంటే నేను వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడంట అని చెప్తాను. నేనేం చెప్తే నీకెందుకు? నీకు నేను కావాలన్నావు కదా, చేసుకుందాం పెళ్లి. నేను ఎప్పుడన్నా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మా భార్య దగ్గర తీసుకెళ్తాను, నువ్వేం చెప్తావు? మాట్లాడతావా అని అడిగిన. చేసుకుంటావా? నువ్వు ఒక్కడ ఎడ చేసుకుంటావు? నేను తోడొస్తా కదా. పెళ్ళయిందా? కాదు, నీకు రోజు ఇంట్లో ఫుడ్ తిని బోర్ కొట్టట్లా, బయట ఫుడ్ తినాలనిపించట్లేదా? అందుకే నన్ను దీని పద వెళ్దాం. పోనీ నేను నిన్ను తింటా, నాకు ఇంట్లో తిని బోర్ కొడుతుంది, నిన్ను తింటా. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా? నేను మాట్లాడుతున్నా కదా, ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే అమ్మాయికి ఇవ్వాలి కదా రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నావు. నువ్వు వచ్చి ఏదో చెప్తున్నావు, మోసం చేసినా చెప్తున్నావు. అడవడో మోసం చేస్తే నువ్వు ఎక్కడ పోవాలి? పోలీస్ స్టేషన్ పోవాలి. నువ్వు నా దగ్గర రావాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బుల గురించి నేను టెన్షన్ లో ఉంటాను. వచ్చి డబ్బులు ఇప్పుడు నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడిని తీసుకొచ్చి ఇస్తారు, నాకు వాడొద్దు, నువ్వు కావాలి. ఇప్పుడు నేను ఎందుకు కావాలి? ఎప్పుడు ఒకే పర్సన్ నేను మోసం చేసినావు కాదు, అబ్బాయి నన్ను మోసం చేశాడు కదా, ఒకే పర్సన్ తో నేను జీవితాంతం ఉండలేను, మార్చి కావాలి. అందరూ మార్చి కావాలంటే అలాంటి క్యారెక్టర్ నాది కాదు. నాది అలాంటి క్యారెక్టరే, నాకు మార్చి కావాలి. ఇప్పుడు చెప్పినావు అలాంటి క్యారెక్టర్. నేను చెప్పాను, నేను ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు సరే, నన్ను మోసం చేసింది ఎవరో కాదు, నువ్వే. నువ్వు నన్ను పబ్బుకి తీసుకెళ్ళు, సినిమా తీసుకెళ్ళు, ముద్దులు పెట్టు. ప్రూఫ్ చూపి. అది కళ్ళ వచ్చింది, మరి కళ్ళ నన్ను మోసం చేసావు. కళ్ళ మోసం చేసిందా? ఇదే కళ. ఇది కళనా? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అందుకే రోడ్డు మీద జనాలు అందరూ వెళ్తున్నారు. కళ్ళ కూడా రోడ్డు మీద చెట్లు అన్నీ ఉంటాయి, కళలో అర్థం అవుతుందా? నువ్వే నన్ను మోసం చేసావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను పబ్బుకి అన్ని తీసుకెళ్ళి, ముద్దులు పెట్టి రూమ్కి తీసుకెళ్ళి నన్ను చెరిపేసావు. ఇప్పుడు నన్ను చెరిపేయకుండా పెళ్లి చేసుకో. ఇప్పుడు ఇదంతా కాదు, చెట్లలో పోదాంపా, అట్టన పెళ్లి చేసుకో. లేకపోతే నాకు అలాంటి క్యారెక్టర్. నువ్వు నన్ను లవ్ చేస్తానని చెప్పి నా వెనకాల 3 సంవత్సరాలు తిరిగి ఎందుకు తిరిగావు? నువ్వేగా నాకు చెప్పావు, ఆ 3 లక్షలు నాకు ఇంకోటి ఇవ్వాలి అని చెప్పావుగా. నేను నిన్ను ఇసుకిచ్చట్లా, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు? పెళ్లి చేసుకుందాంపా. ఇప్పుడు నీ మీద కేసు పెడతా, నేను నన్ను పెళ్లి చేసుకో. ఏమైనా పెడతావు నువ్వు చెప్పు. నేను ఏదో ఫోన్ మాట్లాడుతున్నాను సార్, వాళ్ళు వచ్చి డబ్బులు నాకు ఎవడో మోసం చేసి ఉండేవారు. ఇప్పుడు నేను మన ఇద్దరం దిగిన ఫోటో పెట్టినా పెట్టు. అమ్మ ఇప్పుడు మన ఇద్దరం దిగిన ఫోటో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పోలీస్ స్టేషన్ చూపిస్తాను. సార్ ఇది కూడా నేను ఇదిగో పెళ్లి చేసుకోమని అడిగితే ఇట్లా చెప్తాను సార్. ఎప్పుడే మాట్లాడినా ఇదే డ్రెస్ ఇదే పాయింట్ టైం సార్, కావాలంటే ఇదే డ్రెస్ మీద చాలా ఫోటోలు ఉన్నాయి సార్ అని చెప్పి చూపిస్తాను. నేను చాలా ఫోటోలు చూపి. అవును, నా ఒక్కదానికి చూపిస్తా, నీ ఎందుకు చూపిస్తా? సార్ ఇదిగో ఇదే డ్రెస్. ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మనకు రూల్స్ మాట్లాడడానికి ఎవరు? వాళ్ళే మాట్లాడతారు. అర్థమైందా? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో. మరి ఏం చేస్తావు? సరే ఇప్పుడు నీకు 2 లక్షలు వస్తున్నాయి, అందులో 1 లక్ష ఇచ్చి వెళ్ళిపోతా. నేను ఎందుకు ఇస్తా డబ్బులు? నా డబ్బులు నువ్వే అర్థమైంది. నేను డబ్బులు పెళ్లి చేసుకో. మీరు వచ్చి డిస్టర్బ్ చేసి సరే నీకు 3 ఆప్షన్లు ఇస్తా. 3 ఆప్షన్లు మీరు ఎవరో నాకు తెలియదు. మాట్లాడుతున్నా, నాకు డబ్బులు వచ్చి అని చెప్పి మాట్లాడుకుంటే మీరు వచ్చి ₹1,00,000 ఇవ్వమంటారు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా, లేకపోతే లవ్ చేస్తావా, లేకపోతే మీ ఇంటికి తీసుకెళ్తావా, లేకపోతే ₹1,00,000 ఇస్తావా? 4 ఆప్షన్లు ఇచ్చా. 4 ఆప్షన్లు ఒకటి కోరుకో. నేను ఏం చేయను. సరే దీంట్లోకి వెళ్దాం పా. మరి ఒకసారి అక్కడ చెట్లుగా, ఇక్కడ గాలి రావట్లా, లోపలికి గాలి. నాది ఎలాంటి క్యారెక్టర్ అయ్యా? గాలి కావాలన్నా, నిన్నేదో నన్ను మీద పడి ఏదన్నా చేయమన్నా, లోపలికి వెళ్దాం పా అన్న. క్యారెక్టర్ కాదు, నన్ను రాదు, నన్ను విసిగించకండి. సరే నీకు విషయం చెప్తాను, మళ్ళీ ఏమనద్దు నువ్వు నన్ను. తర్వాత నా వెనకాల పట్టావు, నా నెంబర్లు తీసుకుంటా, అట్లాంటి చేయమాక. అలాంటి క్యారెక్టర్. సరే సరే చెప్తాను, ఇదంతా ప్రాంక్.
ఫ్రాంక్ ఏంది నేను ఫ్రాంక్ చేయను నేను పోయా నా 2 లక్షలు ఇస్తాను ఎందుకు ప్రాంక్ చేశాను నీ 2 లక్షలు నేను ఎందుకు ఇస్తాను నువ్వు 2 లక్షలు కావాలి నువ్వు ఫ్రాంక్ చేసినావు నాకు పైసలు వచ్చి నేను పైసలు అయిపోయినాయి ఇప్పుడు నాకు 2 లక్షలు ఫోన్ చేసుకొని మాట్లాడు ఫ్రాంక్ అవన్నీ కాదు ఇప్పుడు నాకు పైసలు కావాలి ఏ పైసలు కావాలంటే చిల్లర పెంకులు జోబులో పెట్టుకుని తిరుగుతున్నాను అనుకున్నా 2 లక్షలు 2 లక్షలు తెచ్చి నాకు అవసరం లేదు వాళ్ళని అడిగి పైసలు నాకు తెచ్చి మేము వాళ్ళని ఎందుకు కడతాం నువ్వు తెచ్చి నాకు పైసలు నాకేం ఫ్రాంక్ చేయను కాదు కెమెరా ఎవడో కెమెరా రే ఎవడరా ఎక్కడ కెమెరా కెమెరా నేను పెట్ల ఊరికే వచ్చి మాట్లాడడానికి వచ్చా అవన్నీ కాదు నాకు 2 లక్షలు కావాలి 2 లక్షలు ఏంది నా బుర్ర కావాలి ఇప్పుడు 2 లక్షలు కావాలి నువ్వు 2 లక్షలు వేసుకున్నావు ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేసినప్పుడు నాకు 2 లక్షలు కావాలి ఏంది నేను చెట్లలో తీసుకెళ్తా ఏంది ఇప్పుడు నాకు 2 లక్షలు కావాలి సరే వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు చూడు నాకు ఎవరు పిలిచిన చూడ వాళ్ళు చూడు ఒకసారి నేను చూడ ఒకసారి చూడు చూసినా కాదు